అసలు బండి కూడా ఉండేది కాదు, సెకండ్ హ్యాండ్లో బండి నాకు. తర్వాత 2019లో ఫార్చునర్ కొన్నాను 42 లక్షలు పెట్టి. 2024లో అదే ఫార్చునర్ మళ్ళీ కొత్తది 54 లక్షలు. ఇవన్నీ దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటారు? చెప్పాలి మీరు. నేను ఒకటే పని చేశాను నాకు తెలియకంట, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకంటే మీకు ఏం కావాలో నేను అవన్నీ ఇస్తానన్నాడు. కానీ మనం అవన్నీ ఎతకం. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి దొరుకుదామా అని. మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వకూరినప్పుడు పరలోకపు తండ్రి మీకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఇదే క్వశ్చన్ నేను 2014లో ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చినప్పుడు ఒక సంఘంలో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పాను, అంతా అయిపోయింది. సేవకుడు అన్నాడు, మొదటి ఆదివారం నాడు బల్లారాధన ఉంటుంది, మీరు వాక్యం చెప్పాలన్నాడు. వాక్యం చెప్పడం నా పని కాదండి, నేను అంత ఎదగలేదు, సేవకులతో చెప్పించుకోండి వాక్యం, దేవుడి కోసం సాక్ష్యం తెల్లవారు చెప్పమంటే చెప్తానంటే ఆయన ప్రకటించేశాడు, లేదు మీరు వాక్యం చెప్పాలి, మీరు చెబుతారని చెప్తే నాకేం అర్థం కాలే. నేను అనుకున్న రోజు వచ్చింది, ఫస్ట్ ఆదివారం ముందు శనివారం నాడు తెల్లారి గంటల 3 గంటలు వేసి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను వెళ్ళి చెప్పగలుగున్నాను నువ్వు అంటే నేను క్వశ్చన్ వేస్తాను, నాకు ఆన్సర్ చెప్పాలి. అందరూ నీ బిడ్డలే అంటున్నావు, మీరు చెడ్డవారండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వకూరినప్పుడు పరలోకపు తండ్రి ఎందుకు ఇవ్వడు ఇస్తాడంటున్నావు కదా, నేనైతే బాగానే ఉన్నాను, నీ పిల్లలుగా పిలువబడుతున్న అనేక మంది ఎందుకు ఈ దీనమైన దరిద్రమైన స్థితిలో ఉండిపోతున్నారంటే, ఆది కాండం నుంచి ప్రకటనాకాండం వరకు ఎన్నోసార్లు నేను బైబిల్ చదివాను, కానీ ఆ వాళ్ళే నాకు రోమపత్రిక నుంచి తీపించాడు, వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తున్నాను అని చెప్పేసి. హల్లెలూయా. ఇవాళ మన క్రియలు ఎలా ఉన్నాయి అని అంటే, మనం ఇచ్చేదాన్ని బట్టి, మన మనసును బట్టి, మనకి దేవుడికి ఉన్న కనెక్షన్ బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ బట్టి ఇవాళ దేవుడు ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి. మనకు 4 పిల్లలు ఉంటే అందరూ బాగుండాలనే కదా అనుకుంటాం. ఒకడు దరిద్రంగా ఉండాలి, ఒకడేమో ఉన్నతంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోనప్పుడు పరలోకపు తండ్రి మరి ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నాడంటే మన క్రియలు ఎలా ఉన్నాయి. ఇవాళ మందిరానికి అవాలు ఇచ్చాను, ఇవాళ కోట్ల రూపాయలు నేను సంపాదించుకోకపోయినా నాకైతే దాని మీద ఏమీ లేదు. మన ప్రవీణ్ పాడగాలు చనిపోయినప్పుడు కాడి నుంచి ఆయన బెస్ట్ ఫ్రెండ్ నాకు. నేను ఒకటే అనుకున్నా, ఈ వ్యాపారాలన్నీ చక్కబెట్టుకుని వద్దాం పరిచర్కి అనుకున్నాను. నేను ఉన్నది ఉన్నట్టు వదిలేసి ఆవాళ్ళ నుంచి ఇవాళ వరకు ప్రతిరోజు దేవుడి సన్నిధిలో వాడబడుతున్నాను. హల్లెలూయా. మొదట నా రాజ్యాన్ని కట్టే విషయంలో ఆ రాజుకి ఒక సైనికుడిగా, లేకపోతే ఆ రాజుకు ఒక ప్రతినిధిగా, ఆయన రాజ్యం స్థాపించడంలో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలన్నాడు. ఇంజనీరింగ్ చేసుకుని హ్యాపీగా ఏదో జాబ్ చేసుకుంటే హాయిగా గడిచిపోయే పరిస్థితిని వదిలేసి దేవుడి చేత యవ్వన కాలమందు పట్టబడి సేవ చేయాలి అని, సొంత చర్చ లేదు, ఇక్కడ మైకులు లేవంటున్నారు, అవి లేవన్నారు, ఈ లేవన్నారు, అయినా కానీ ఏముంది ఆయనలో ఆసక్తి ఉంది. ఆశపడ ప్రాణాన్ని దేవుడు. మరి మీలో ఎటువంటి ఆసక్తి ఉంది? నేను ఇల్లు అమ్మించినోడికి అయితే అసలు నేను వెనక ముందు ఏమో ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదంటే నేను నమ్మిన దేవుడు చాలా గొప్పోడు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా, సర్వశక్తిమంతుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. కానీ ఆయన సామర్థ్యాన్ని, ఆయన శక్తిని మనమే తక్కువ చేస్తున్నాం. ఆవగింతంత విశ్వాసం ఉంటే ఏం జరుగుద్ది అన్నాడు. కానీ మన విశ్వాస పరిమాణం మనం పెంచుకోలేకపోతుంది. నేను ఒకటే బ్లైండ్గా నమ్మా, నా దేవుడికి ఏది కూడా అసాధ్యం లేదని. ఎవరు చూడన్నా దేవుడి పక్షంగా నేను పోట్లాడతాను. ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో హైకోర్టులో కేసు వేస్తే నేను వేసాను, నా తర్వాతే పాల్ గారు వేశారు. ఒక డిఎస్పీ గారు, ఇంటెలిజెంట్ డిఎస్పీ నా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏమని, పలానా నాగేశ్వరరావు ఏంటి పొజిషన్ ఏంటి పరిస్థితి ఏంటంటే, నాకు ఒక సీఏ గారు నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పారు. ఏమనంటే ఇలా మీకోసం అంటే చేసుకోమని ఏమన్నాను నేను. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించినోడు కాదు, నేను జనసేనలో ఉన్నాను, తెలుగుదేశంలో ఉన్నాను, వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, బీజేపీలో కూడా ఉన్నాను. నేను ఎందుకు ఉన్నానంటే నేను వ్యక్తులను బట్టి ప్రతి మంది, ఎంతోమంది ఇవాళ నాకు కనెక్ట్ అయి ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఒకటే ఫాలో అవుతాను బైబిల్లో, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు దేవుడు. హల్లెలూయా. క్రిస్టియన్స్నే ప్రేమించండి అని ఎక్కడా కూడా బైబిల్లో. మనం ముస్లిమ్స్ ప్రేమించాలి, హిందువులను ప్రేమించాలి, ప్రేమతోనే దేవుడు అందరినీ జయించండి. నేను అదే అడుగు, నాకు ఏ వ్యత్యాసం ఉండదు. నా బంధువులందరూ హిందువులే, మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి దేవుడిని ఎప్పుడు నమ్మలేదు. వాళ్ళు నా కుటుంబంలో నేను రక్షించబడ్డాను, నా తర్వాత నా ప్రార్థన వల్ల నా తల్లిదండ్రులు రక్షించబడ్డారు. దాన్ని బట్టి ఐ డోంట్ కేర్, నేను ఎవరిని లెక్క చేసుకోలేదు. ఎందుకంటే నేను యథార్థంగా బైబిల్ పెట్టి దేవుడిని ప్రకటిస్తున్నాను. నేను చేసే వ్యాపారం కూడా యథార్థంగానే నేను చేస్తాను. ఏ లొసుగులు ఉండవు. యథార్థంగా ఉంటేనే దేని పక్షం కన్నా నేను పోరాడతాను. మరి నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయలు మారను. నేను వాటర్ ప్యాకెట్ కొనాలని నన్ను వదిలేసిపోయి నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాళ్ళు అదే ఫ్రెండ్ ఎవడైతే ఆ మాట కామెంట్ చేశాడో ఆడే మొన్న 3 నెలల క్రితం వచ్చి, ఎవరైనా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఐరన్ కావాలని అడిగాడు. నేను నా మనసులో దేవుడిచ్చిన కృప ఏంటంటే,
1,80,000 ఐరన్ కొని ఆయనకు పంపించడం జరిగింది. నా దగ్గర ఒక డ్రైవర్ ఉండేవాడు. నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ డ్రైవర్ని నేను చాలా అభిమానించి చేస్తే నా మీద SC/ST కేసు పెట్టాడు. ఎవరినో నాయకులు తీసుకొచ్చాడు, దళిత నాయకుల్ని. వాళ్ళు సెటిల్మెంట్ చేసి ₹1,00,000 అన్యాయంగా నా దగ్గర దొబ్బేశారు. బయటకు పోయిన తర్వాత మళ్ళీ ఆడికి గత్యంతరం లేక ఒక ఇడ్లీ బండి పెట్టుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. నేను వెళ్ళి ఆడి దగ్గర ప్రార్థన చేసి ఇడ్లీ తింటుంటే నేను వెళ్ళి సంఘస్థులు కొంత సంఘ పెద్దలు చూసి అందుకనే ఈయన ఇలా హెచ్చించబడుతున్నారు అన్నాడు. హల్లెలూయా. నిజంగా నా మీద కేసు పెట్టిన దగ్గర గురించి నేను వెళ్ళి ప్రార్థన చేయడం అసలు నా ఒక మానవ స్వభావం ఏంటంటే, నన్ను ఎవడన్నా కొడతాడు అని తెలిస్తే వెళ్ళి నైట్ కొట్టొచ్చిన రోజులు ఉన్నాయి 2009 ముందు. నేను దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ అన్నీ కూడా దేవుడు రాజ్య విస్తరణ కొరకే వాడాలి. హల్లెలూయా. ఏమున్నా అన్నీ లేనోళ్ళుగానే మనం ఉంటాం. దేవుడు నాకు చాలా ఇచ్చాడు, తలంతులు కానీ, దర్శనాలు కానీ, వాక్యాలు కానీ, వాగ్దానాలు చాలా నెరవేరాయి, ఇంకా చాలా నెరవేర్చబడతాయి. కాకపోతే నా ఆశ ఏంటంటే, క్రైస్తవులుగా మనం దేవుడి కోసం ఎంత ప్రయాసపడుతున్నాం. మనం ఏం చేసాం దేవుడికి? ఈ మందిరానికి వచ్చాం, ఏం చేశారు ఈ మందిరానికి అని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఈ మందిరంలో ఉన్న వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు, వేరే మందిరాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు, కానీ నేనైతే నా దేవుడి కోసం ఏదన్నా చేయాలనుకున్నాను. ఎప్పుడైతే నేను ఆశ కలిగి చేశానో దేవుడి వల్ల నాకు చేయలేదా? రాజమండ్రిలో 60 ఫ్లాట్లు 3 నెలలు అండవర్ చేస్తున్నా. సొంత సైటు 24 ఫ్లాట్లు ఎక్కడ బొమ్మూరులో. ఏమున్నా జరా ఎన్ని ఇప్పుడు కూడా నేను చూపించాను. నేను నమ్మిన నా దేవుడినే బయట చూపిస్తాను. ఒకప్పుడు నేను అనుకున్నాను డబ్బు సంపాదిస్తే నేను ఏంటో చూపించాలి జనాలకు అనుకున్నాను. కానీ ఇవాళ మొత్తం అదంతా తీసాడు దేవుడు. ఆయన ఏంటో చూపించమన్నాడు, ఆయన్నే చూపిద్దాం. ఇవాళ ఈ మందిర విషయంలో మరి మీరందరూ కూడా ఒక నిబద్ధన కలిగి, సహోదరులు మొన్న చెప్పారు ఎక్కడెక్కడి నుంచో వస్తాం మందిరం పెడితే అన్నారు, ఆన్లైన్లో చూస్తూ ఉండొచ్చు. కానీ ఇవాళ మందిరాలు కట్టబడాలి, దేవుడు రాజ్య విస్తరణలో పాలుభాగస్తులు అవ్వాలి. ఇవాళ ఇక్కడ చిన్నగా మొదలెట్టింది ఈ అద్దంట్లో జరగడం దేవుడి చిత్తం అయితే కాదు. సొంత స్థలం ఉండాలి, సొంత మందిరాలు కట్టబడాలి. దేవుడు లేక కాదు, ఆయన చేసుకోలేక కాదు. ఆకాశాన్ని భూమిని సృష్టించినవాడు సర్వ సృష్టికర్తకి మందిరాలు కట్టుకోవడం చేత కాదా, మనుషులు మార్చడం చేత కదా. కానీ నువ్వేం చేస్తున్నావు అని ఆలోచిస్తున్నాడు. ఎక్కడైతే 2 చేపలు 5 రొట్టెలు ఆయన చేతిలో పెడితే ఏం చేశాడు ఆయన? 2 చేపలను 5 రొట్టెలు అంతమందికి సృష్టించగలిగినప్పుడు అవి లేకుండా చేయగలడా లేదా? కానీ ఏం చూస్తున్నాడు అక్కడ? నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వేమి ఇవ్వగలుగుతావు దేవుడికి? ఆశీర్వదించి ఆయన తిన్నాడా? మనకే ఇచ్చాడు. ఆ లాజిక్ అప్పుడు నాకు తెలియకంటే నేను ఫాలో అయ్యాను. ఇవాళ ఒక్క ఫ్లాట్ అమ్మిస్తే 100 ఫ్లాట్లు కట్టే సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఇవాళ నువ్వు మిస్ అవుతున్నావు అంటే నువ్వు ఎక్కడో ఇచ్చే దాంట్లో వెనకడుగులో ఉన్నావు. నేను కోల్గేట్ వారి సాక్ష్యాన్ని నేను ప్రేరేపించబడి అప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదు నా జేబులో. ఆ రోజుల్లో అనుకున్న ప్రభువుని ఏమైనా వ్యాపారం చేసి సామర్థ్యాన్ని ఇస్తే సాక్ష్యం ఇంకా చాలా ఉంది. బ్రదర్ సంఘం ఆస్వాదించబడ్డాక జనాలు వచ్చాక అప్పుడు క్లుప్తంగా నేను ఎక్కడ నా జర్నీ స్టార్ట్ అయ్యింది అన్నది స్టెప్లుగా మీకు సీరియల్ లాగా చెప్తా ఉంటాను. వచ్చి అప్పుడప్పుడు దేవుడి కృప, దేవుడి చిత్తం అయితే ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక. హల్లెలూయా.